నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం బిల్లు ఎఫ్సిఆర్ఏ. ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. ఫారిన్ నుండి ఎందుకు డబ్బులు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది తెలియడం కోసం ఈ బిల్లు తీసుకొస్తున్నారు. ఈ బిల్లు తీసుకురావడం వల్ల చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది చాలా వాస్తవం. ఈ బిల్లు గనక అంటే ఈ బిల్లు యొక్క అసలు ఉద్దేశం గనక తెలిస్తే వీళ్ళందరూ ఇక్కడ మత మార్పిడి చేయలేరు. కేవలం మత మార్పిడి మాత్రమే కాదు, దేశానికి వ్యతిరేకంగా రకరకాలుగా తయారు చేస్తున్నారు. ఇందులో కేవలం 10% మాత్రమే పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, లేకపోతే ఈ దేశంలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, బయట దేశాల నుండి వస్తున్నటువంటి డబ్బుతో ఇక్కడ పేదరికాన్ని నిర్మూలన, అలాగే ఈ యొక్క ఏదైతే అక్షరాస్యత ఉందో అక్షరాస్యత కోసమని చెప్తున్నారు. కానీ వాస్తవంగా 90%, 90 కంటే ఎక్కువ శాతమే ఈ దేశానికి శత్రువులుగా తయారు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకోసమని ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ ఒక బిల్ అయితే ప్రవేశపెట్టబోతుంది కేంద్రం. బహుశా ఆగస్టు 5వ తారీఖున ఈ బిల్ అయినా ప్రవేశపెడతారు, అంటే పాస్ చేస్తారు. లేదనుకుంటే ఈ డీలిమిటేషన్ బిల్ అయినా ఉంటుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి బిల్లు ఇదే. చివరిలో డీలిమిటేషన్, మహిళా సాధికారత బిల్లుని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఎఫ్సిఆర్ఏ. ప్రతిపక్షాలు ఇప్పుడు దీనికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయో కూడా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. కానీ దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టిన దానికి ప్రతిదీ లిఖితపూర్వకంగా నివేదికలు ఉండాలి. అలాగే ఇది ఏదైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్లు ఏమొచ్చేసి కాలపరిమితి అయిపోయినా కూడా అవి అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అలా రిజిస్ట్రేషన్లు రద్దయిన వాటికి కూడా ఇంకా వాటిని కంటిన్యూ చేస్తున్నారు. అలా ఇక నుంచి కుదరదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అయితే ఈ బిల్లు పాస్ అయ్యి మొత్తం ఆ నిజాలన్నీ నిగ్గి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీని గురించే వీళ్ళందరూ ఈ బిల్లుని పాస్ చేయనివ్వకుండా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి కూడా ఇక్కడ డబ్బులు వాడుతున్నారు. అది తెలుసా మీకు? దీన్ని ఎవడు మాట్లాడడం లేదు. ఆ 6-7% ఏదైతే పేదల కోసం ఖర్చు పెడుతున్నారో ఇదంతా ఒక మాయ. ఇదిగోండి మేము పేదల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పి ఫోటోలు తీసి బయటికి పంపిస్తారు. కానీ వాస్తవంగా అది మాత్రమే కాదు, దాని మీద 5-6% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మిగతా 94% వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. పంపించేవాడికి తెలుసు దీన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది, ఇక్కడ వీళ్ళకి తెలుసు. కానీ మధ్యలో మనమే వెధవలం అయిపోతున్నాం.